మన్యం జిల్లాలో కావేరీ సీడ్స్ వాడు రైతుల్ని నట్టేట ముంచాడు. ఈరోజు రైతులు దాదాపు వేల కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ రైతుని మేము పలకరించాము. చిన్న రైతు కౌలుకు తీసుకొని ఈరోజు 4 ఎకరాలు వేశాడు. కంపెనీ ఒప్పందం ఏమో సింజెంటా వాడితో ఒప్పందం చేసుకున్నాడు. ఇత్తనాలు వచ్చేసరికి కావేరీ వాడు ఇత్తనాలు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఈరోజు రైతుల్ని నట్టేట ముంచారు. ఈరోజు వేల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈ పంట పండిస్తున్నారు. చూస్తే చివరికి వచ్చేసరికి విత్తనాల్లో లేని కండెలు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళకి మరింత ఎవరు దిక్కు? ఈ ప్రభుత్వం ఏం వీళ్ళకి న్యాయం చేస్తుంది? అందుకని ఈరోజు రైతుల్ని మోసం చేసిన సింజెంటో కంపెనీ మీద, కావేరీ విత్తనాల కంపెనీల మీద వెంటనే క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. వాళ్ళ మీద అరెస్ట్ చేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎవరైతే నష్టపోయారో ఈరోజు కొమరాడు మండలం కావచ్చు, పార్వతీపురం మన్యం జిల్లాలో కావచ్చు, దాదాపు 2000 ఎకరాల్లో రైతులు నిర్దాక్షిణ్యంగా నష్టపోయారు. వేల రూపాయలు ఈరోజు పెట్టుబడులు పెట్టారు, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు, అప్పులు తీసుకొచ్చి పెట్టారు. మొత్తం కౌలు రైతులు. అందుకని వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది. మొన్న మనం చాలా పత్రికల్లో చూస్తున్నాం, రైతు బాంధవుడు అని చెప్పేసి ఈరోజు ప్రకటనలు చూస్తున్నాం. అందుకని అటువంటి రైతు బాంధవ ప్రభుత్వం ఇటువంటి రైతుల్ని ఆదుకొని ఈ ఆత్మహత్యల నుంచి కాపాడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులందరినీ కూడగట్టి ప్రభుత్వం మీద ఆందోళన సిద్ధం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.